హలో మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు నాకు మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందేమో. సో ఇక మీదట ఆ గ్యాప్ ఏది రాదు. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇలాంటి ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి. ఎస్ఏ ప్రిపరేషన్ జర్నీని ఇంకా 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 ఈజీ చేసుకోండి. సో జనరల్గా ఇక్కడ ఎలాంటి టైం లాగ్ లేకుండా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఈ క్వశ్చన్స్ చూపించిన తర్వాత మీ ప్రిపరేషన్ రేంజ్ ఎలా ఉంది, ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ మీకు 2 పాయింట్స్ రాస్తా. ఓకే, సో నంబర్ 1 పాయింట్, ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్ గట్టెక్కాలి. ఓకే, సో జనరల్గా ఇలాంటి మైండ్ సెట్తో మనకి 99% ఆస్పిరెంట్స్ ఈ మైండ్ సెట్తో ఉంటారు. ఈ మైండ్ సెట్తో ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఎంత ఎక్కువ డేటా వచ్చినా వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ అనేది మగ్గింగ్ అప్, అంటే బట్టి పట్టడానికి ఎక్కువ స్కోప్ ఇస్తారు. అండ్ సెకండ్ థింగ్, దిస్ ఈజ్ వెరీ 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 సేఫ్ గేమ్ అండ్ మోర్ పేషెన్స్. ఇక్కడ మీకు చాలా ఓపిక కావాలి. దాంతోపాటుగా ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్. ఈ మెథడ్ ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ మీరు కాన్సెప్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఈ రెండింటికి తేడా ఏంటి? ఒకవేళ మీ గోల్ పోలీస్ అయిందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్తో మెల్లగా ఎలాగోలో ఎగ్జామ్ గట్టెక్కితే ఓకే. లేదు, ఎగ్జామ్ మిస్ అయిపోయింది. మరి మిస్ అయిపోతే అప్పుడేంటి? ఈ మగప్ మీరు బట్టి పట్టింది కేవలం కొద్ది రోజులకు మాత్రమే గుర్తుంటుంది. సో కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోలీస్ ఎగ్జామ్ మిస్ అవ్వని, బట్ ఇక్కడ మీకు ఏంటంటే లైఫ్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలా అంటే కమ్మింగ్ వస్తున్న సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 4లు, గ్రూప్ 3లు, గ్రూప్ 2లు, సో ఇక్కడ దేన్ని వదిలిపెట్టకుండా స్కోప్ ఉంటుందని చెప్తున్నా. అందుకే ప్లీజ్ మై డియర్ ఆస్పిరెంట్స్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపించిన తర్వాత చెప్తా అవి ఎందులో అడిగిన క్వశ్చన్స్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ వెరీ వెరీ రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పోలీస్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు. సో తెలంగాణ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏంటి, అవసరమైతే యూపీఎస్సీ మెథడ్స్లో కూడా మేము క్వశ్చన్స్ని అడుగుతామని. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. హిమాలయ పర్వత శ్రేణికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఓకే, హిమాలయాల గురించి అడుగుతున్నారు మనని. హిమాలయాల గురించి అడుగుతున్నప్పుడు మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ? ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ల్యాండ్ అనుకోండి, అంటే భూమి. ఈ భూమి మీద మనకి టెతిస్ హిమాలయాలు, తర్వాత హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు ఇలా మనకి ఏర్పడుతూ ఉంటాయి కదా. ఎస్, సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఉన్నత హిమాలయాలు అంటే ఈ హిమాద్రి హిమాలయాలు. ఈ హిమాద్రి హిమాలయాల కేంద్ర భాగం అంటే ఇది ఏర్పడుతున్న ఈ సర్ఫేస్ అంట. ఓకేనా, ఆ సర్ఫేస్ అంట రూపాంతర అవక్షేప శిలలతో ఏర్పడుతుందంట. సో ఈ భాగం రూపాంతర శిలలతో ఏర్పడట్లేదు, ఇది గ్రానైట్ హార్డ్ రాక్తో ఇలాంటివి ఏర్పడుతున్నాయి. అండ్ ఇవి సెడిమెంటరీ రాక్స్ కాదు, అవక్షేపమైన శిలలు కాదు. సో ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు నా కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి దీన్ని కొట్టేస్తున్నా. సో దీన్ని బట్టి పట్టడానికి ఇక్కడ మనకు స్కోప్ లేదు. మరి సెడిమెంటరీ రాక్స్ మీకు ఎక్కడ కనబడతాయి? శివాలిక్ అవతల మనకి బాబర్ రేంజ్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ మీకు కనబడతాయి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ భాగంతో పోలిస్తే తూర్పు భాగంలో ఎత్తులలో వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో పశ్చిమ భాగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హిమాలయస్ మ్యాప్ని ఒకసారి మీరు డీటెయిల్గా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. ఓకే, సో ఇది ఇండియా అనుకోండి. ఇండియా అనుకుంటే ఇప్పుడు ఇది ఈస్ట్ సెగ్మెంట్ అవుతుంది, ఇది వెస్ట్ సెగ్మెంట్ అవుతుంది. ఇవన్నీ మనకి హిమాలయసే కదా, ఇవన్నీ మనకి హిమాలయసే కదా. ఇక్కడ స్టేట్మెంట్ అదే, ద ఆల్టిట్యూడ్నల్ వేరియేషన్స్ ఆర్ గ్రేటర్, అంటే ఎత్తులలో తేడా అంట. ఎత్తులలో తేడా ఎక్కడ? ఈస్టర్న్ హాఫ్ దాన్ ద వెస్టర్న్ హాఫ్. అంటే పశ్చిమ భాగంతో పోల్చుకుంటే ఇక్కడ ఎత్తులలో తేడా చాలా ఎక్కువగా ఉంటుందంట. అంటే ఎత్తులు ఎక్కువ ఉండడం కాదు, ఎత్తులలో తేడా ఎక్కువ ఉంటుంది. మనకి మ్యాక్సిమం హైయెస్ట్ పీక్స్ అని ఇక్కడే కదా. ఇక్కడ అంత హైయెస్ట్ పీక్స్ ఏమైనా ఉన్నాయా? మనం మాట్లాడుకుంటే కేవలం ఇక్కడ ఒక పీక్ ఉంటుంది, ఆ పీక్నే మనం నంచా బర్వా అనే పేరుతో పిలుచుకుంటాం. సో అది తప్ప మరి మిగతా పీక్స్ ఇక్కడ హైట్స్ మీకు కనబడతాయా? లేవు కదా. సో దిస్ ఇస్ ఆల్సో కాన్సెప్ట్. అంటే 2 మాత్రమే ఇప్పుడు నాకు సరైన సమాధానం. ఇది యూపీఎస్సీలో 2018 ఆ టైంలో అడిగిన ఒక క్వశ్చన్. ఓకే, సో ఎన్ని కరెక్ట్ అంటే 2 మాత్రమే.
అంటే సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. దిస్ ఇస్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి? కరేవా సాయిల్స్ గురించి. ఓకే, ఇప్పుడు చూడండి, కరేవా మృత్తికలు ఇవి దేనికి ఫేమస్? ఇవి చదివిన ప్రతిసారి మనం వేటి గురించి డిస్కస్ చేసుకుంటాం? కాశ్మీరు లోయ. మరి కాశ్మీర్ లోయ ఎక్కడుంది? మళ్ళీ సేమ్ ల్యాండ్ ఫామ్. టెతిస్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు. ఈ హిమాద్రి అండ్ హిమాచల్ల మధ్యలో ఉన్న ఈ లోయలని, ఓకేనా, ఈ లోయల్ని మనం జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ లోయ అంటున్నాం. హిమాచల్ శివాలిక్ల మధ్యలో ఉన్న ఈ లోయల్ని మనం డూన్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం, ఓకేనా. సో ఈ కాశ్మీర్ వ్యాలీలో మనకి ఈ కరేవా మృత్తికలు కనబడతాయి. ఈ కరేవా మృత్తికలు మనకి శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్కి 2 రాజధానులలో ఒక రాజధాని శ్రీనగర్, నెక్స్ట్ పుల్వామా జిల్లా, ఓకేనా, నెక్స్ట్ పాంపోర్ అని ఒక టౌన్, ఈ ఏరియాలో మాత్రమే మనకు కనబడతాయి. ఇవి దేనికి ఫేమస్? మనకి సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుకు ఫేమస్. ఇవి ఎలా ఏర్పడింది? ఈ లోయ ఏర్పడుతున్నప్పుడు ఇక్కడ అన్నీ ఏంటి, మనకి గ్లేషియర్స్ అంటే హిమానీ నదాలు, సరస్సులు, ఆ నీరు అనేది క్రిందకి వచ్చి ఒక రకమైన సాయిల్ ఏర్పడుతుంది. ఆ సాయిల్నే ఇంగ్లీష్లో మనం లక్స్ట్రిన్ సాయిల్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారంగా మనం కొట్టేద్దాం ఈ క్వశ్చన్ని. ఇవి గ్లేషియల్ క్లే అంటే హిమానీ నదాల మంచు మట్టి వల్ల అండ్ మొరైన్లతో కూడిన సరస్సు నిక్షేపాల వల్ల ఏర్పడ్డాయట. మరి నిజమే కదా, ఇక్కడ మీకు అదే చెప్పా. ఏంటి? ఈ లోయలలో గ్లేషియర్స్ కరగడం వల్ల సరస్సు మృత్తికలతో ఏర్పడ్డాయని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవి స్థానికంగా కుంకుమ పువ్వు రకమైన జాఫ్రాన్ సాగుకు ఉపయోగపడతాయి. రియలే కదా, 2 కూడా కరెక్టే. దిస్ ఈజ్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇండో గ్యాంజెటిక్ బ్రహ్మపుత్ర ప్లేన్స్ అంట. సరే, ఇప్పుడు ఇండో గ్యాంగటిక్ బ్రహ్మపుత్ర ప్లేన్స్ అన్నప్పుడు మనకి మ్యాప్ ఇలా గుర్తు రావాలండి, ఓకేనా. సో మ్యాప్ ఈ రకంగా మనకి గుర్తు రావాలి. సరే, ఈ మ్యాప్లో ఏంటి? సింధు ఎక్కడ ఆవిర్భవిస్తుంది? మనకి మౌంట్ కైలాష్లో మానస సరోవర్ అని ఒక లేక్ వద్ద బొకార్చు గ్లేషియర్ నుంచి ఇది మనకి స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇండో లేదా సింధు నది అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ గంగా ఇక్కడ గంగోత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర ఇక్కడ చెమ్యాంగ్ డంగ్ అనే గ్లేషియర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఇలా వచ్చి బంగ్లాదేశ్లో మన గంగా నదితో మీట్ అవుతుంది. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ రేంజ్ మొత్తం అంటే ఇక్కడ కనబడుతున్న పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కూడా ఈ ప్లేన్స్లోకి వస్తుంది. సార్, రాజస్థాన్ ఎలా ఆ ప్లేన్స్లోకి వస్తుందంటే, రాజస్థాన్లో మనకి ఈ ప్లేస్లో కనబడుతున్న ఈ కొండలను ఏమంటున్నాం? ఆరావళి కొండలు. ఈ ఆరావళి కొండలకి తూర్పు ముఖంగా మనకు ఒక నది ప్రవహిస్తుంది. దాన్నే బనాస్ అంటాం. మరి బనాస్ ఎవరి ఉపనది? చంబల్ ఉపనది. చంబల్ ఎవరికి ఉపనది? యమునకు ఉపనది. యమున ఎవరికి ఉపనది? గంగకు ఉపనది. అంటే రాజస్థాన్ ప్లేన్స్ కూడా ఇప్పుడు ఇండో అంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర ప్లేన్స్లోకి వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఒక కాన్సెప్ట్. దీని ప్రకారంగా మనం ఇప్పుడు స్టేట్మెంట్ చదువుదాం. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్లలో మనకి ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే ఇవన్నీ మనకి హిమాద్రి శ్రేణులు, తర్వాత ఇవన్నీ మనకి హిమాచల్ శ్రేణులు. ఈ చివరి శ్రేణులనే మనం శివాలిక్ శ్రేణులు అంటాం. ఈ శివాలిక్ శ్రేణుల తర్వాత అంటే చూడండి ఈ మ్యాప్, మనకి టెతిస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్ల తర్వాత మనకు కనబడుతున్న మొదటి ఒక గులకరాల సచిద్ర మండలాన్నే మనం బాబర్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. మరి నెక్స్ట్ తడిగా ఉన్న ఏరియాని మనం టెరాయి అనే పేరుతో పిలుచుకుంటున్నాం. నెక్స్ట్ ముందుకెళ్తుంటే మనకి నదుల నిక్షేపాలు కనబడుతుంటాయి. ఈ నదులకి దగ్గరగా ఉన్న మట్టిని మనం కాదర్ మట్టి అని, నదులకు కొంచెం దూరంగా ఉన్న మట్టిని మనం బంగర్ మట్టి అనే పేరుతో పిలుచుకుంటాం. ఇలా నదులు డెల్టాలుగా ఫామ్ అయ్యే చివరికి ఓషన్స్లలో కలిసిపోవడాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే బాబర్ అంటే ఏంటంటే ఈ శివాలిక్లు కరుగుతూ ఇలా రాళ్ళన్నీ ఈ ప్లేస్లో మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ రాళ్ళు మనకి ఈ ప్లేస్లో ఏర్పడుతుంటాయి. ఈ రాళ్ళల్లో ప్రవహిస్తున్న నీళ్ళు మనకు కనబడవు. ఓకేనా, సో తర్వాత నీళ్ళు మనకి ఒక దగ్గర కనిపిస్తుంటాయి. కనిపించినప్పుడు ఇక్కడ మనకి పచ్చడి చెట్లు, ఓకేనా, పచ్చడి చెట్లు మొలకెత్తడం జరుగుతుంది. అలా ఈ నదులు వెళ్తూ ప్లేన్స్లోకి ఎంటర్ అవుతుంటాయి. ప్లేన్స్లోకి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేన్స్లోకి ఎంటర్ అవుతుంటాయి. అలా ప్లేన్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దగ్గరగా ఉన్న మట్టిని కాదరని, దూరంగా ఉన్న మట్టిని బంగారు అనే పేరుతో పిలుచుకుంటాం. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని అల్లుకొని మనకి 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే
బాబర్ అనేది రంధ్రాలు కలిగిన కంకర వివిధ అవక్షేపాలతో కూడుకుని ఉన్నది. ఇక్కడ జనరల్గా నదులు అదృశ్యమవుతాయి. నిజమే కదా? ఎస్. నెక్స్ట్, కాదర్ అనేది పాత ఒండ్రుమట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కాదర్ పాత ఒండ్రుమట్టి అన్ననా, దగ్గరగా ఉన్న ఒండ్రుమట్టి అన్ననా? దగ్గరగా ఉన్న ఒండ్రుమట్టి అంటే నవీన ఒండ్రుమట్టి. ఓకేనా? నవీన ఒండలి మట్టి అని ఇక్కడ మీరు చెప్పాలి. బట్ పాత ఒండలి మట్టి అంటుండు. పాత ఒండలి మట్టి అంటే కాదర్ కాదు, దాన్ని మనం బంగర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్. నాకు ఓన్లీ 1 ఈజ్ రైట్. అంటే ఇప్పుడు కొంతమందికి ఏమీ చదవని వాళ్ళకి నేను చెప్తుంది కొంచెం అబెట్గా ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ దీస్ ఆర్ కాన్సెప్ట్స్. అంటే ర్యాప్టార్ అకాడమీలో ఇలా టీచ్ చేస్తారు అని మీకు వివరించడం జరుగుతుంది. ఇలా కానీ మీరు నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వని, ఏమైనా ఇవ్వని, ఎంత సింపుల్ అవుతుంది. ఒక్కసారి నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. మీకోసం ఇంకో 2 క్వశ్చన్ చూపిస్తా. కమన్ రండి, నాతో పాటు రండి. యా, చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే పెనిన్సులార్ ప్లాట్యూ ఇండియా గురించి అంట. మరి పెనిన్సులార్ ప్లాట్యూ అంటే ఏంటి? ద్వీపకల్పపు భారతదేశం. ద్వీపకల్పపు భారతదేశం. మరి ద్వీపకల్పపు భారతదేశం గురించి నేను మాట్లాడినప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇది గుజరాత్. సో రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇండియాని సమానంగా కట్ చేసిన ఒక నది ఉంది. ఈ నదిని మనం నర్మదా అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ నర్మద మీదున్న ఈ ఎంటైర్ రేంజ్ని మనం సెంట్రల్ హయ్యర్ ల్యాండ్స్ అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఏమంటున్నాం? సెంట్రల్ హయ్యర్ ల్యాండ్స్. క్రిందున్న ఏరియాని దీన్ని మనం డెక్కన్ ప్లాట్యూ. ఓకేనా? ఈ వెస్టర్న్ ఘాట్స్, ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఇలా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామినర్ ఈ పెనిన్సులార్ ప్లాట్యూలో ఇక్కడ కనబడుతున్న ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయా లేవని అంటున్నాడు. టోర్ స్ట్రక్చర్స్ అట. మరి టోర్ నిర్మాణాలు ఏంటంటే కొన్ని గుట్టలు ఉంటాయండి. ఇలా ఉంటాయి కొన్ని గుట్టలు. ఇప్పుడు చూడండి, కొన్ని గుట్టలు మనకి ఒకదాని మీద ఇలాంటి గుట్టలు కనబడుతుంటాయి. జనరల్గా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో ఇలాంటి గుట్టలు కనబడ్డాయి. సో ఇలాంటి గుట్టలు అంటే నేను తెలంగాణలో పుట్టి పెరిగా. మరి తెలంగాణ నాకు ఏ రీజియన్లో ఉంది? డెక్కన్ అంటే పెనిన్సులార్ ఇండియాలో ఉన్నా. సో ఇది నాకు కరెక్ట్. నెక్స్ట్, బ్లాక్ మౌంటైన్స్ లేదా రిఫ్ట్ వ్యాలీ. చాలా ఇంపార్టెంట్ అండి. దీనే తెలుగులో కండ పర్వతాలు. రిఫ్ట్ వ్యాలీ అంటే పగులు లోయల నది. పగులు లోయల్లో ప్రవహిస్తున్న నది. మరి ఇలాంటి నది ఇండియాలో ఎగ్జాంపుల్స్ మనం చెప్పగలరా? ప్రవహిస్తున్న నది బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇవన్నీ వింధ్యా పర్వతాలు, కింద చూసుకుంటే సాత్పురా పర్వతాలు. ఈ రెండింటి నడుమ ప్రవహిస్తున్న ఒక నది, దీనినే మనం నర్మదా అనే పేరుతో పిలుచుకుంటాం. ఇప్పుడు ఇవే వింధ్యని మనం ఉత్తరప్రదేశ్లో, బీహార్లో వీళ్ళని మనం కైమూర్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్లో అచనామక్ అమర్కంటక్ నుంచి సోన్ అనే ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి పగుల్లో వెలుగుండా ప్రవహిస్తుంది, సోన్ కూడా. నెక్స్ట్ దామోదర్ చోటా నాగ్పూర్ ప్లేటులో ప్రవహిస్తుంటుంది. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వాటికి. మరి ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్ మనకి ప్లేస్లో కనబడుతున్నాయి లేదా? కనబడుతున్నాయి. నెక్స్ట్, డైక్స్ అండ్ మెటమార్ఫిక్ స్టోన్స్ అంటే ఏంటంటే ఈ ప్లేస్లో మనకి కనిపిస్తున్న గుట్టలలో డైక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టోన్ మీద ఇంకొక స్టోన్ ఏర్పడ్డం. మనకి నార్మల్గా మన స్టోన్స్లో మార్బల్స్ కానీ, క్వార్ట్స్ కానీ ఇలా అనేక రకాల స్టోన్స్ దొరుకుతుంటాయి కదా. సో అలాంటి స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ ఏర్పడుతున్నాయి. దీస్ ఆర్ ద ఫుల్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ మీరు బట్టి పట్టడానికి స్కోప్ లేని ఏరియాస్. అందుకే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక్కసారి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా, మిమ్మల్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఓకే, విచ్ మీన్స్ ఇక్కడ అన్నీ కూడా రైట్. 1 2 3 ఆల్ ఆర్ రైట్. ఓకే, నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి. సరే, ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా? యా, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు ఇదేంటి? గుజరాత్లో స్టార్ట్ అవుతున్నాయి మనకి వెస్టర్న్ ఘాట్స్. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. యా, నెక్స్ట్ మనకి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఇటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఓకే, ఇక్కడ మనకి తమిళనాడు, కేరళలో మనకి వెస్టర్న్ ఘాట్స్ కనబడుతుంటాయి. ఇక్కడ మనకి తమిళనాడులో వైగి అనే ఒక రివర్ ఉంటుంది. ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఈ ఘాట్స్ని మనం ఈస్టర్న్ ఘాట్స్ అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కలుసుకుంటున్న ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఇంకొకటి ఒక ఊరు ఉంటుందండి, ఆ ఊరి పేరు గూడలూరు. ఈ గూడలూరు వద్దల మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు కూడా కలిసిపోతూ ఉంటాయి. సరే, వెస్టర్న్ ఘాట్స్
ఇవి ఏజ్తో పోల్చుకుంటే ఈస్టర్న్ ఘాట్స్తో పోల్చుకుంటే ఏజ్లో చిన్నవి, ఓకేనా. రెండవది, ఈస్టర్న్ ఘాట్స్తో పోల్చుకుంటే వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ ఇవ్వవు. అంటే కొండలు అన్నీ మనకి ఇలా దట్టంగా కనబడతాయి, గ్యాప్స్ ఇవ్వవు. బట్ ఈస్టర్న్ ఘాట్స్ గ్యాప్స్ ఇస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ కేరళలో మనకు ఒక జిల్లా ఉంటుందండి. ఈ జిల్లా పేరు గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లా పేరు పాల్ఘాట్ లేదా పాలక్కడ్. ఈ ఒక్క జిల్లా వద్ద మాత్రమే ఒక 30 కిలోమీటర్ల విడతలో మనకి గ్యాప్ ఇస్తూ ఉంటాయి. దీన్నే మనం ప్రసిద్ధమైన పాలక్కడ్ కనుమ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ పాలక్కడ్ నుంచి కోయంబత్తూరు తమిళనాడులో ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు, ఓకేనా. ఈ ఒక్క ప్లేస్ తప్ప ఇంకెక్కడ కూడా మనకి గ్యాప్ ఇవ్వవు. బట్ కమింగ్ టు ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ప్లేస్లో మనకి గ్యాప్స్ ఇస్తూనే ఉంటాయి, ఓకేనా. ఇక హైట్స్ పరంగా చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్తో పోల్చుకుంటే హైట్స్లో వెస్టర్న్ ఘాట్సే పెద్దవి, ఓకేనా. ఎస్, ఇలా చూసుకుందాం. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉండి, పశ్చిమ కనుమలంట అవిచ్ఛిన్నంగా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వవు. ఇది చెప్పినా కదా, ఎక్కడ బ్రేక్ అయినా ఎక్సెప్ట్ పాలక్కడ్, ఓకే. అవిచ్ఛిన్నంగా ఉండి కేవలం కనుమల ద్వారా మాత్రమే దాటడానికి వీలుంటుంది. అవును, మరి వీటిని మనం కేవలం కనుమల ద్వారా మాత్రమే మనం దాటచ్చు. మనకి మహారాష్ట్రలో ఇంపార్టెంట్ కనుమలు కొన్ని ఉన్నాయి. ఒక కనుమ పేరు కసారా కనుమ లేదా తాల్ కనుమ అంటాం. దీన్ని యూజ్ చేసుకొని మనం నాసిక్ అండ్ ముంబైలను కలపచ్చు. రెండవది మనకి బోర్ ఘాట్ కనుమ. దీన్ని యూజ్ చేసుకొని మనం ముంబై అండ్ పూణేని కలపచ్చు. నెక్స్ట్ చొర్లా ఘాట్ కనుమ. దీన్ని యూజ్ చేసుకున్న గోవా క్యాపిటల్ పనాజీ, కర్ణాటకలో బెలగావిని కలపచ్చు, ఓకే. నాలుగవది పాలక్కడ్ కనుమ. దీన్ని యూజ్ చేసుకొని మనం పాలక్కడ్ అండ్ కోయంబత్తూర్ని కలపచ్చు. ఇక ఐదవది సెన్కొట్టై కనుమ, ఓకేనా. సెన్కొట్టై కనుమ. దీన్ని యూజ్ చేసుకొని మనం కేరళలో కొట్టాయ, ఇటు చూసుకుంటే మనం తమిళనాడులో మధురైని కలుపుకోవచ్చు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కనుమలు అలా. కానీ తూర్పు కనుమలు విచ్ఛిన్నమై నదుల చేత ఖండించబడ్డాయి. నిజమేనండి. తూర్పు కనుమ ఎందుకు విచ్ఛిన్నమైన అంటే ఇక్కడ మనకి గోదావరి, కృష్ణ, మహానది, ఓకే, ఇలా అనేక నదులతో కట్ అయిపోయి ఉన్నాయి మనకి. ఇక్కడ పెన్నేరు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. చూడండి, బట్టి పట్టడానికి 1% కూడా ఇక్కడ మనకి స్కోప్ లేదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, టెక్టోనిక్ వంపు కారణంగా తూర్పు కనుమల సగటు ఎత్తు పశ్చిమ కనుమల కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకేం చెప్పా తూర్పు కనుమలతో పోలిస్తే వెస్ట్ కనుమల హైట్స్లో పెద్దవి. బట్ ఇక్కడ ఏమంటుండు, తూర్పు కనుమలు పెద్దవంటుండు. సో ఇది రాంగ్, విచ్ మీన్స్ ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో చెప్పదలుచుకున్న మ్యాటర్ ఏంటంటే, ఇంకా ఈ రోజుకి బట్టి పడదామనే ఒక ఆలోచన ఉంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. దీనికోసం నేను మీకు ఒక ఫార్ములా కూడా చెప్తా. ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఆఫ్లైన్ కోర్స్ కానీ లేదంటే ఆన్లైన్ కోర్స్ కానీ కొంచెం కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. డోంట్ గో ఫర్ మగప్, బట్టి పట్టడం గురించి మీరు వెళ్ళకండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఈజీగా వస్తే ఓకే, కానీ ప్రతిసారి ఈజీగా వస్తే గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. సో అందుకే నేను మరీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. వీలైతే యూపీఎస్సీ మెథడాలజీలో క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే చాలా కష్టమవుతుంది. మన దగ్గర టైం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, మేబీ వరస్ట్ సిచ్యువేషన్లో 5000 పోస్టులు ఇస్తే నెక్స్ట్ నేను మళ్ళీ ఫిల్ చేస్తాను ఒక మాట ఇచ్చాడు. సరే లేదు, ఒకవేళ 5000 పోస్టులే మన కర్మగాలు వచ్చాయంటే అప్పుడు ఏం చేయాలి? ఇలా ఉంటే తప్ప ఈ రోజుల్లో 130 వరకు మనం స్కోర్ చేయడం హైలీ ఇంపాసిబుల్. కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఒక 2 days సెట్ అవుద్దేమో. బట్ చెప్పదలుచుకున్న మ్యాటర్ మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నా మీకు. ఈ లెవెల్లో ప్రిపేర్ అవుతే తప్ప ఇప్పట్లో మీరు బ్రతికి గట్టెక్కలేరు. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. ఓన్లీ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. ఇది ఇక్కడే కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా ఇంతే. హిస్టరీ, పాలిటీ, అరిథమెటిక్, రీజనింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు లాజిక్స్కి వెళ్ళండి. మీరు లాజిక్స్కి వెళ్తారా లేదంటే కోడ్స్ గుర్తుపెట్టుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ కాన్సెప్ట్నే నేను హార్డ్ వర్క్ అంటున్నా. ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేను స్మార్ట్ వర్క్ అంటున్నా. ఇక్కడ స్మార్ట్ వర్క్ పుట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కొలిమిలో మండే ఒక ఇనుములాగా రెడీ అవ్వాలంటే యూ హ్యావ్ టు
బర్న్ ఫ్రమ్ హార్డ్ వర్క్. నేను చెప్తుంది ఇదేనండి. ఇంకేమైనా మీకు నాకు ఈ చాప్టర్ కష్టంగా ఉంది, నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు అని మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ మీకోసమే ఓపెన్ చేస్తుంది. వెళ్ళి మీకు ఏ డౌట్ ఉన్నా ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్, సైనింగ్ ఆఫ్.